హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన సీమా మేడం వచ్చారు కేరళ నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కారు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సేమా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా. అయితే నేను ఇక్కడ చెప్పుకోదలిచేది, పత్రిజీ ఒకసారి చెప్పిన మాట ఇది. అంటే ధ్యానం చేసే వాళ్ళందరూ, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళందరూ, పిరమిడ్ కట్టే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు అనేది వారు చెప్పింది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం అది దాని గురించి విశాఖపట్నంలో వచ్చేటప్పుడు మేము వెళ్ళాం అనమాట. అక్కడ చెప్పిన విషయం అనమాట అది. అంటే అది ఎన్ని సంవత్సరాలు అయిందంటే చాలా సంవత్సరాలు అయింది అది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఇందులోకి వచ్చిందో, మనకైతే తెలిసిందో అప్పుడు నుంచి, అంటే ఆ సమయంలో కూడా వారు అది చెప్పి ఉన్నారంటే వారికి అది దాని గురించి తెలుసు కదా. సో వారికి ఎంతో అనుభవం లేకపోతే అనుభవ జ్ఞానమే వారు చెప్తారు. సో ఆ విషయం అనేది అంటే ఆత్మ జ్ఞానులు కావాలి అంటే ధ్యానం చేస్తే, ఇప్పుడు ధ్యానం అంటే ఆ మహాపరిశూన్యముతో కనెక్ట్ అయ్యి త్రికరణ శుద్ధిగా కృతినిష్టతో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ ఎనర్జీ రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటారు. అనుభవాల్ని అంగీకరించి ఆదరించే స్థితిలో ఉంటారు, లేకపోతే ఆచరణలోకి తీసుకొచ్చే స్థితిలో ఉంటారు, సాక్షితత్వ స్థితిలో ఉంటారు. అంటే రకరకాల కేటగిరీస్లో ఉంటారు. సో అందుకే వారు అలా చెప్పుంటారు, ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు అంటే. ఆత్మజ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ ఆత్మ గురించి, దేహం ధరించే వారి గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవడం అంటే అనుభవంలోకి వస్తే ఎవ్వరు కూడా నేను ఉండదు, అక్కడ నాది ఉండదు, అక్కడ ఏ అమ్మకాలు ఉండదు, ఏ ఒక్క పుస్తకాలు అమ్మకాలో, ఇంకేదైనా అమ్మకాలో, లేకపోతే దాని గురించి స్వీయంగా, లేకపోతే నేను ఒక దీన్ని స్పెషలైజ్ చేశాను, ఇది నేను తెలుసుకున్నాను, నేను నాది అనేది ఉండదు అనేది అనుభవం ద్వారా ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటున్నానమ్మా. ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. కేరళలో ఇప్పుడు ఇంతగా ధ్యాన ప్రచారం చేసేటప్పుడు మనం మరింత లోతైన సాధనలోకి వెళ్ళేటప్పుడు, ప్రతి ఒక్కరి అనుభవాలు వినేటప్పుడు, ప్రతి ఒక్కరి యొక్క సాంగత్యం నుండి వారి లోపల ఉన్న స్థితిని గ్రహించేటప్పుడు వారు చెప్పేది ఇప్పటికిప్పటికి అర్థమవుతుంది. నాకు పూర్తిగా అర్థం కాలేదు. అయితే అంటే నేను చాలా చాలా గ్రేట్‌గా, ప్రతి ఒక్కరు చాలా గొప్పగా అనుకునే ఇద్దరు వ్యక్తులతో చాలా దగ్గర సాంగత్యంగా కేరళకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ పత్రి సారు బాడీ వెకేట్ చేసిన తర్వాత వారిలో వచ్చిన తీవ్రమైన మార్పు, అంటే అది చాలా గ్రేటెస్ట్ పీపుల్ మన పిఎస్ఎస్ఎంలో. సో అందుకని వారి యొక్క మాటల్లో ఏది ఒక త్రికరణ శుద్ధి లోపించడం అనేది, నేను అనేది, నాది అనేది, అంటే ఆల్టర్ ఈగోస్ అంటారు దాన్ని. ఆ అహం అనేది అంత పారమ్యంగా వచ్చి పత్రి సార్‌కి ఏమీ తెలీదు, వారు చెప్పేది అంతా తప్పే, అందుకే వారికి మరణం కూడా వచ్చింది అనే మాట వినేటప్పుడు నిజంగా నేను నే ఏమంటారంటే నేను శిథిలమైపోయాను నేను. అసలా ఎప్పటికి కూడా వినకూడదు అని అనుకున్న మాటలు కూడా మనం వినగలుగుతున్నాం అంటే, ఇంత సీనియారిటీ సాధించిన వారిలో కూడా అప్పుడు నాకు ఇంకా మరింత కనెక్ట్ అయింది. ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు, పిరమిడ్ కట్టేవాళ్ళు అందరూ ఆత్మజ్ఞానులు కాలేరు అనేది. ఇక్కడ మనం అర్థం చేసుకున్న వాళ్ళు, మన శక్తిని మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేస్తూ పత్రి సార్ యొక్క స్పీచెస్ మనం చాలా అతి ధారాళంగా శ్రద్ధగా వింటూ, వారు చెప్పేది కాస్త శ్రద్ధ పెట్టి మన ఆచరణ మొదలు పెడితే మనం ఖచ్చితంగా ఆదర్శం అయిపోతారు అనేది అర్థమైంది. మనం ఎక్కడ పడితే, ఎవరు పడితే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయేటప్పుడు స్థితిలో స్థిరత్వం అనేది మనం సాధిస్తోందా? లేదా స్థితిలో అస్థిరతకి మనం లోనవుతుందా అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలనేది అర్థమైంది. అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి ఇప్పుడు పత్రి సార్ వచ్చిన తర్వాత ఈ యొక్క మూమెంట్‌లో ఎందరో గొప్ప ఆ దివ్యాత్మ స్వరూపులు ఎంటర్ అయ్యి వారికి వారు ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదగడానికి వారు చెప్పిన ఈ సంగీత సాధన, వారు చెప్పిన ఈ సాధనే దోహదపడింది.
కానీ వారికి కొంత కొంత జ్ఞానం నాకు వచ్చింది అనేటప్పుడు ఈ అహం వచ్చింది అంటే అక్కడ ఆత్మవిద్య లోపించినట్టే. అహం వచ్చింది అంటే ఆత్మవిద్యకి పరిపూర్ణంగా ఆత్మ అనేది తెలుసుకోలేకపోయింది. ఈ దేహం అనేది శాశ్వతం కాదు. ఈ ఆత్మకి ప్రతీది కూడా ప్రతి అవగాహన, పవిత్రమైన అవగాహన నా యొక్క స్వీయ ఎదుగుదలకి నేను సద్వినియోగం చెయ్యాలి. అక్కడ ఏ కుళ్ళొచ్చినా, ఏ అసూయ వచ్చినా, ఏ స్వార్థం వచ్చినా, ఏ బిజినెస్ గురించి ఆలోచించినా, లేపోతే నేను సెపరేటు, నాది అనే ఒక ఆలోచన వచ్చినా, ఏదొచ్చినా కూడా నా ఆత్మీయ ప్రగతికి అది అడ్డంకమని తెలిసికోలేకనంత వరకి ఏ ఒక్క ధ్యాని కూడా ఆత్మజ్ఞాని కాదు అనేది ప్రతి ఒక్కరు ఎరుకలో వచ్చేటట్టు మనం మనల్ని ట్యూన్ చేసుకోవాలా. ప్రతి సాధకుడు ఎరుకలోకి రావాల. నాలో నుంచి వచ్చిన అనవసరపు ఒక మాట కూడా నా ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డే. నా లోపల నుంచి వచ్చిన కోరికలు అందులో స్వార్థం ఉందా? న్యాయం లేకుండా ఉంటుందా? హింసాత్మకంగా ఉందా? లేపోతే అంటే కృతజ్ఞతారాహిత్యం ఉందా? అంగీకరించలేని తత్వం ఉందా? విమర్శన బుద్ధి ఉందా? వాళ్ళని యాక్సెప్ట్ చేసే అసలు స్థితిలో నేను లేనా? ఇదంతా నాలో నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఈ తరంగాలే నా యొక్క ఆత్మీయ ప్రగతికి అడ్డుగా ఉంటుంది. ఇది సూక్ష్మ అడ్డులు. అంటే మనం ఎంత ధ్యానం చేసినా, ధ్యానం గురించి చెప్పినా, క్లాసెస్ చెప్పినా, ధ్యాన ప్రచారాలు విస్తారంగా చేసినా, వెజిటేరియన్ ర్యాలీస్ చేసినా, పుస్తకాలు రాసినా, పుస్తకాలు పంచిపెట్టినా, అన్నదానాలు చేసినా, పిరమిడ్లు కట్టినా, పిరమిడ్ కట్టడం కోసం మనం వీధిలో పడి ఉన్న ధ్యాన మహాచక్రానికి డబ్బులు కలెక్ట్ చేసినా, అక్కడికెళ్ళి సేవ చేసినా, మన లోపల ఆత్మ పట్ల పరిపూర్ణ ఎరుకతో నా యొక్క సరికాని మాట, సరికాని దృక్పథాలు, సరికాని ఆలోచన ఇవన్నీ నా ఆత్మ ఎదుగుదలకి అడ్డంకిగా మారుతోంది అనే ఆ ఒక్క సూక్ష్మమైన అవేర్‌నెస్ లేకపోతే, మన ఈ బాహ్య భౌతికంగా ఉన్నదంతా సముద్రం ఒక మన కాలి కిందకి కళ్ళు కనిపించని వాడికి సముద్రం దగ్గరికి వెళ్తే ఒక తెర వచ్చి కాలి మీదే తగిలితే ఆ నొరగే సముద్రం అని అనుకున్నంత పరిమితమైన నాలెడ్జ్ సముద్రం గురించి ఉన్నంత ఎదుగుదలే ఈ వ్యక్తికి కూడా ఉంటుంది అనేది అర్థమైంది. సో, సాధన చేసేటప్పుడు మన ఎరుక అంటే మాట పట్ల ఎరుక, పరమగురు పత్రిజీ ఎప్పుడు చెప్తారు. మాట పట్ల ఎరుక, ఆలోచన పట్ల ఎరుక, భావాల పట్ల ఎరుక, చేసే పని పట్ల ఎరుక అనేది. ఈ ఎరుక అనేది ఎందుకు ఎరుక కలిగించారు వారు? నీ ఆత్మ పట్ల, నీ ఆత్మ ప్రతీదీ నీ యొక్క మాటను బట్టి, నీ యొక్క భావాలను బట్టి, నీ చేతన బట్టి ఆధారపడి ఉంది. దాని యొక్క ఆత్మ చైతన్య మహావిస్తరణ. ఈ శరీరంలో నీ బుద్ధితో, నీ మనస్సుతో ఉన్న వ్యవహారాలన్నీ దాని యొక్క ఆత్మ చైతన్య విస్ఫోటనానికి అడ్డు కలిగిస్తది అనే ఎరుకతో ఉండు అనేదే వారి యొక్క సద్భావన, వారి యొక్క సదుద్దేశం. ఇది ప్రతి ఒక్క ఆత్మజ్ఞానులు ఎరుకలోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క ధ్యాన సాధకులు ఈ ఎరుకతో ఉండాలి. ఎన్ని జ్ఞానాలు మన సమపార్జన చేసుకున్నా, ఎంతమంది క్లాసులు విన్నా, ఎంత స్వాధ్యాయం చేసినా, ఎన్ని ఇతరుల అనుభవాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, గంటల కొద్దీ మనం ధ్యాన సాధనలో ఉన్నా, ఈ ఒక్క ఎరుక మనకి కోల్పోతే మనం ఇదంతా వృధా అయిపోయినట్టే. మనం ఈ చేసిన సాధనలు, ఈ సజ్జన సాంగత్యాలు అన్నీ కూడా వృధా అయిపోయినట్టే. సో, అందుకని మన సాంగత్యం మన లోపల ఉన్న శక్తితో నిరంతరాయంగా ఉంటే మన అవేర్‌నెస్‌గా ఉంటాము. ఏది నాకు నా ఆత్మ ప్రగతికి ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఏది నాకు ఎఫెక్ట్ అవుతుంది, ఏది నన్ను ఇబ్బందిలో పెడుతుంది, ఏది నన్ను కుప్పకూల్చేటట్టు చేస్తుంది అనే దాని పట్ల ఎరుకతో వ్యవహరించే వారికి మాత్రమే ఆత్మజ్ఞాని అనే ఒక పేరు పలకడము, లేకపోతే దానికి అర్హత అనేది అర్థం చేసుకున్నానమ్మా కాస్త. అలాంటప్పుడు నేను ఎరుకలో ఉంటున్నాను. నా మాట, నా ఆలోచన, నా ప్రవర్తన అది ఎంతగా ఇతరుల కోసం చేస్తున్నానా? ఇతరుల యొక్క గొప్ప అనేది క్లాప్స్ కోసం చేస్తున్నానా? వాళ్ళ యొక్క గొప్ప అయ్యో! గ్రేట్ సీమ గ్రేట్ అని చెప్పించడం కోసం చేస్తున్నానా? లేకపోతే నలుగురి మధ్యలో నాకేదో కుర్చీ కోసమో, లేకపోతే ఇంకే ఆదరణ కోసం చేస్తున్నారా అన అవేర్‌నెస్ వచ్చేటప్పుడు వినయం వచ్చింది. మరింత వినయం. సత్యం పట్ల ఆ సత్యాన్ని ఆదరించే వారి పట్ల ఎలా ప్రతిఫలించాలో, దాన్ని అనాదరించే వారి పట్ల నటించకుండా ఎలాగే ప్రతిఫలించాలో, సత్యం ఒక భావము, భాష అది ఎక్కడ ఏ కాంప్రమైజు లేకుండా దానిని ఎలాగైతే
ముందుకి తీసుకువెళ్తూ లోపల ఆత్మ పట్ల మరింత వినయం, మరింత ఆదరణ వచ్చింది. ఈ దేహం వచ్చింది అంటే దేహం ఇచ్చింది. ఈ దేహాన్ని నమ్ముకుందది. ఈ దేహం ఎక్కడ జన్మ తీసుకోవాలో, ఎలాంటి తల్లిదండ్రులను ఎన్నుకోవాలో, ఎలాంటి భర్తకి భార్యనవ్వాలో, ఎలాంటి పిల్లలకి తల్లిగా ఉండాలో, ఎలాంటి సహోదరులు రావాలో, వారి పట్ల ఎలాంటి సాంగత్యం ఉండాలో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో, ఎలాంటి అపమానాలు ఎదుర్కోవాలో, ఎలాంటి పరీక్షణలు ఎదుర్కోవాలో, ఎలాంటి రోగాలు మనం అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఇదంతా ఈ ఆత్మ యొక్క స్వీయ ప్రగతి కోసమే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం కోసమే. ఆ ఒక్క సోల్ ప్లాన్‌కి ఈ శరీరం ఎన్నుకున్నప్పుడు అది ఎంత సౌందర్యంగా ఉండాలి, అది ఎంత గొప్పగా ఉండాలి, ఎంత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఇదంతా క్రియేట్ చేసింది కేవలం ఆ సోల్ తన యొక్క స్వీయ ప్రగతి కోసమే. ఈ జన్మ లో ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి అది సునాయాసంగా ఎదగడం కోసమే. సో వాటి అన్ని పట్ల ఎరుక కలిగింది. ఎరుక ఇన్నాళ్ళకి కేరళ రాష్ట్రంలో విప్లవాత్మకంగా వెజిటేరియనిజం, ధ్యాన ప్రచారం, ఎవ్రీడే మార్నింగ్ 3 అవర్స్ బ్రహ్మ ముహూర్త ధ్యానం, ఎవ్రీడే జూమ్ మీటింగ్, ఎవ్రీ సాటర్డే విద్యార్థుల కోసం మెడిటేషన్, క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్స్ అన్నీ చేస్తూ అంతరంగంలో శుద్ధి మరి ఎరుక కలిగి ఇప్పుడు అది తెలుసుకున్నాను. ప్రతిదీ ఎవరి కోసమో ఏమీ చేయటం లేదు. నా లోపల ఆత్మకి సంతృప్తంగా ఉందా నా ప్రతి మాట, నా ప్రతి పలుకు, నా ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క దృక్పథాలు, ప్రతి ఒక్క కర్మము, ప్రతి ఒక్క చర్య. అది కేవలం నా ఆధ్యాత్మిక ప్రగతి కోసం నా ద్వారా చేయబడుతుందా అనే ఒక చిన్న ఎరుక. అదే పత్రిజీ ఎప్పుడు చెప్తారు, సూక్ష్మంలోనే మోక్షం ఉంది మేడం అని. ఆ సూక్ష్మం కనెక్ట్ అయితే అప్పుడు మనం అనుకోవచ్చు, అరే బాబా ఇన్నాళ్ళకి కరెక్ట్ దారిలో పడ్డాము అనేది. ఎందుకంటే ఇది చాలా మాయ, ఎప్పుడు మాయ ఉంటుంది ఇందులో. మాయ నిరంతరం మాయ. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు మనోనేత్రం తెరుచుకుంటుంది. ఈ మనసైతే చిన్నప్పటి నుంచి మనం విన్నది, మనం గ్రహించేది, మనం చదివేది, మనం చూసేది, ఇతరులు చెప్పేది వినేది, మనం నేర్చుకునేది, సమూహంలో నుంచి సమాజంలో నుంచి నేర్చుకున్న అన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి ఉంది. సో మన లోపల ఎలాంటి భావాలున్నాయో, ఎలాంటి ఆలోచనలున్నాయో, ఎలాంటి కోరికలున్నాయో, ఎలాంటి స్వభావం ఉందో నాలో, ఎలాంటి సంస్కారం ఉందో, ఎలాంటి గుణం ఉందో, ఎలాంటి లక్షణాలున్నాయో, వాటికి అనుగుణంగా ఇది పెద్ద డ్రామా క్రియేట్ చేస్తోంది. నేను ఈ బాహ్య నయనాలు మూసిన మరో వెంటనే ఆ ఒక మనోనేత్రం తెరుచుకొని ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసిన ఆ ఒక స్టోరేజ్, ఒక డంబియార్డ్ లాంటి ఒక వర్షపు ఉంది ఇది. ఈ వర్షపు మన లోపల ఉన్న దానికి అనుగుణంగా మనల్ని సంతృప్తి పరిచే విధంగా ఇది ట్యూన్ అయిపోయి ఎన్నెన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని మనకి తెచ్చుకుంటుంది. అది నిజమైన ఆత్మానుభవాలని నమ్మడానికి లేదు. సో అలాంటప్పుడు ఇంకా ఎంత దూరం మనం ప్రయాణం చేయాలా? మన ఆత్మ నేత్రం తెరుచుకోవాలంటే మనోనేత్రం మూసుకోవాలి. దానికి మనకి అసలు సిసలైన గురు కావాలి. ఒకరు సహాయం మనకి కావాలి. అదే శ్వాస. అంటే ఈ శరీరంలో నుంచి మాట్లాడే ఈ జీవి ఎవరు చూస్తున్నారు? ఏ జీవి చూస్తున్నారు? ఎవరు మాట్లాడుతుంది? ఈ శరీరం ఉపేక్షించేటప్పుడు ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు చూడటం లేదు. అంటే ఆ జీవం ఎప్పుడైతే ఈ మనసు అనే మాయావి అయిన మాయలో పడిపోకుండా ఉండాలంటే శ్వాస అనే గురుని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క జీవాత్మని విశ్వమహామూల చైతన్యాన్ని కనెక్ట్ అయ్యే డివైన్ బ్రిడ్జ్ శ్వాస కనుక. ఈ శ్వాసనే గట్టిగా పట్టుకుంటే, ఈ శ్వాస పట్ల ఎరుకతో మనం ఉంటే, ఆ శ్వాస అనే గురు ఒక కృప మనకి వస్తుంది. శ్వాస అనే గురు కృప మనకి వచ్చింది అంటే మనల్ని ఇంకెవరు మోసం చేయలేరు. ఎవరైనా సరే ఏం మాట్లాడుతుందో అది ఈజీగా అర్థమైపోతుంది మనకి. మనకి ఏమి కావాలి, నేను అసలు ఏం చేయాలి అనేది అర్థమైపోతుంది. అప్పుడు సూక్ష్మం పట్ల మహా ఎరుక కలుగుతుంది. అప్పుడు ఆ సూక్ష్మ శక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. నా ఆత్మ ప్రగతి కోసం నేను ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎంతో మధ్య మార్గంలో ఉంటూ నా భౌతిక జీవితాన్ని చాలా అద్భుతంగా ధర్మంలో, అహింసలో, సత్యంతో నేను జీవిస్తూ నా ఆత్మ ప్రగతి కోసం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదనే దివ్యమైన ఎరుక వస్తుంది. సో ఆ ఎరుక వచ్చేటప్పుడు మాత్రమే ఆత్మ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానిగా మనం అంటే విరాజిల్లబడతాం. మనం అంగీకరించబడతాం ప్రకృతి ముందు. ఇది తెలుసుకున్నానమ్మా. చాలా చిన్న విషయమే ఇది, కానీ చాలా లోతైన నాలెడ్జ్ ఇది.
సో ఇదే నేను ఇప్పుడు ఇవాళ ఈ క్లాసులో చెప్పదలుచుకున్నది ఈ విషయమే. ఇది సూక్ష్మమైన సత్యం ఇది. ఇది జ్ఞానం నేను ఆచరణలోకి తీసుకొచ్చిందా? నా యొక్క అభివృద్ధి అనేది ఆత్మలో అభిషేకం అనేది జరిగి, నా యొక్క స్వభావంలో, గుణంలో, సంస్కారంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు నేను స్థిరమైన స్థితిలో ఉండగలుగుతున్నాము. తాత్కాలికమైన మార్పా? స్థిరంగా నేను ఈ జ్ఞానమంతా నేను ఊరికనే వింటున్నానా? లేదా నా ఆత్మ ప్రగతికి, ఆత్మ చైతన్యానికి తోడయ్యేటట్టు నేను దీన్ని సద్వినియోగం చేస్తున్నానా? స్వీయ విశ్లేషణ ప్రతి ఒక్క సాధకులు తీసుకొస్తే చాలు. ఊరికినే డౌట్లు ఉండదు అందరికి. అలా అని డౌట్లు లేదు అని వాళ్ళు అన్నీ తెలుసు కూడా కాదు. అంటే వాళ్ళు ఆలోచన చేస్తారు. స్వీయ విశ్లేషణ చేస్తారు. మననం చెయ్యాలమ్మా. సో ప్రతిరోజు మీరు అవును. ఎంతో జూమ్ నిర్వహిస్తుంది కదా! ఎన్ని జ్ఞానం ఇస్తోంది వాళ్ళకి. సో కుతూహలత ఉంటే, తపన ఉంటే ఆ మ్యాటర్‌ని మనం ఇంకా డీప్‌గా చెప్పొచ్చు. అంతేకాని ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది చెప్పడానికి లేదు. జాగ్రత్తగా ఉండండి అనేది మాత్రమే. నాకర్థమైంది. మైన అనుభవం రాకపోతే నేను ఆ సబ్జెక్ట్ ఎంచను కదా! ఎంత ఘోరమైన అనుభవం పత్రి సార్ మీదే అంత నీచంగా వారి గురించి మాట్లాడంటే పత్రి సార్ ఇంత నమ్మి ఇంత గొప్ప స్థితిలో ప్రపంచానికి పరిచయం చేసేవారే వారి బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇంత నీచంగా వారి గురించి మాట్లాడతారా అని ఎంత మనం సాటి అంటే ఈ యొక్క ఆత్మ సాధనలో ఉన్న వాళ్ళకి పత్రిజీ ద్వారా జీవితాలు ఇంత వెలుగులోకి తీసుకొచ్చే మన లోపల ఎంత బాధ అనిపిస్తుంది. సో అప్పుడు కనెక్ట్ అయింది. వారు అప్పుడు చెప్పింది వీళ్ళందరి గురించే. అర్థమైందా? అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ గురించే వారు అప్పుడే చెప్పారు. అంటే ఆ గురువు ఎలాంటి గొప్పవాడో చూడరా. మన గురువు ఎంతటి గొప్పవారయ్యుండి వీళ్ళందరితో ఇన్ని తెలిసి నవ్వుతూ, కలుస్తూ, ఆడుకుంటూ వాళ్ళని గొప్పగా మనకి పరిచయం చేసుకుంటూ ఆలోచించు. అంటే వారు తయారు చేసి తీర్చిదిద్దిన వారే నాకు అప్పుడు అర్థమైంది. అంటే కళ్ళల్లో నుంచి అది నీళ్ళు కాదు, రక్తం. అంటే మన రామాయణం అవని, మహాభారతం అవని అంత తిరగరాసేవాళ్ళు అప్పుడు ఉన్నారే. అంత తిరగరాసి ఆ సత్యాన్ని అబద్ధాలు చెప్పి శ్రీరాముల వారిని ఏమంటున్నారు? శ్రీరాముల వారా ఏం చేశారు? ఆయన ఆత్మహత్య చేశారు. శ్రీకృష్ణుల వారా 2 కుటుంబాలకి చిచ్చు పెట్టారు. ఆడు నాన్ వెజ్ తిన్నారు. ఇలాగ చెప్పిన వారంటే ఎలాంటి తిరగరాయ? అంటే అది తిరగరాసి ఉంటది. దాని యొక్క సత్యాన్ని ఎంత దోచుకొని మనకి అసత్యాన్ని అందులో రాసి పెట్టి ఉంటది కదా! అయితే ఆ కాలంలో కాదు, ఈ కాలంలో పత్రిజీని మర్చిపోయేలాగా పత్రిని చంపి పాతిపెట్టే అంతటి వారే వారితో ఉండేవారు ఉన్నారు. అర్థమైందా? అవునండి. పత్రిజీ ఏం కాదు, వారికి ఏం తెలీదు, అందుకే చచ్చిపోయాడు. ఆలోచించు. మెడిటేషన్ ద్వారా వాళ్ళందరూ ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అదంతా వద్దు. వారి మరణానికి కూడా వారు మాటలు సరిగా మాట్లాడలేదు. చెప్పిందొకటి, చేసిందొకటి అని చెప్తున్నారు. అరే! హ్మ్. అందుకని అది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా తల్లి. ఆ కొత్త వాళ్ళ దగ్గరికి పత్రిజీ యొక్క దివ్య సందేశాన్ని మనం ఇంతటి గొప్పవారయ్యా అంటే వారెంత గొప్పవారయ్యుంటే ఆ గొప్పతనాన్ని మనం అందించకుండా అందులో మన బుద్ధి ప్రవేశించేటప్పుడు అది మలినమైపోతుంది అనే విచక్షణ లేకపోతే గురు నింద అవుతుంది, సత్య నింద అవుతుంది. అంతే కదా! అది చెప్తున్నాననమాట. అందుకే వారు ఎంతటి వారు. ధ్యానం చేసేవారందరూ ఆత్మజ్ఞానులు కాలేరు అంటే, ధ్యానం మనం చేసింది అంటే, మనం ధ్యానం చెప్పడానికి ఏ అర్హత ఉంది అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. నా లోపల ధ్యానం పత్రిజీ ఎప్పుడు చెప్తారు, చూసేది ఇదేది కాదు. నీ లోపల బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీలో వచ్చిన మార్పులు, నీ స్వభావంలో స్థిరమైన మార్పులొస్తే. స్థిరంగా ఎలాంటిది కూడా నిన్ను ట్రిగ్గర్ చేయలేనంత స్థితిలో నువ్వు స్థిరంగా అందులో కంటిన్యూ అయితే చెప్పు. అది అనుభవం. అలా అని ఈ అనుభవాలు చెప్పొద్దని చెప్పలే. అది వాళ్ళకేంటి, ఆ ధ్యానం చేసేటప్పుడు ఇలాంటి అనుభవాలు కూడా ఉంటాయా అనే తెలియచేయడానికి నాకు ఇలాంటి అనుభవాలు కూడా వచ్చాయండి అని చెప్పు. కానీ ధ్యానం గురించి చెప్పాలంటే ధ్యానం ద్వారా నాలో ఈ మార్పు వచ్చింది అనేటప్పుడు ధ్యానం అంత నమ్మసక్యంగా చెప్పాలి. తర్వాత అందులో మార్పు చేర్పులు తేయకూడదు అంటున్నాను నేను. అదే వారు ఎప్పుడు నుంచో చెప్పారు. అది గ్రహిస్తే ఆత్మజ్ఞానం అంటే ఎంత గొప్పది, ఆత్మకి ఎలాంటి ఇబ్బందులు మనం కలిగిస్తున్నాము అనేది తెలుసుకుంటే
మన యొక్క మాట ద్వారా, ఆలోచన ద్వారా, దృక్పథాల ద్వారా మన ఆత్మకే ఇబ్బంది కలిగించి వినే అమాయకులైన నన్ను నమ్మేసి నా ముందుకు వచ్చిన ఆత్మలకి కూడా నేను మిస్గైడ్ చేస్తున్నారు అనేది తెలిసొస్తుంది. అప్పుడు మాట్లాడదు, సత్యమే మాట్లాడతారు. అది ఇంతే చాలు. అది రాయించక్కర్లే. అది చిన్నపిల్లలు కాదు, అందరిని కూడా ఆదరించాలి. అందరూ మాస్టర్సే, దివ్యాత్మ స్వరూపలే. పిఎస్ఎస్ఎంలో వచ్చేవాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. ఒకవేళ మనకన్నా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. అంతే కదా. మనం వాళ్ళని తక్కువగా నువ్వు వినాలి, నువ్వు ఇది చెయ్యాలి, ఇది రాయాలి, ఇది ఇలాగే ఉండాలి అని బలవంతంగా పెట్టేటప్పుడే మన మాస్టరీ లోపించిన వాళ్ళ అవుతాం. సో అందుకని ఈ మాట చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది నాకు అంటున్నా. ఏ లెవెల్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతారు, నాకు ఒక్కరికే కాదు. కానీ ఇది అర్థం చేసుకుంటే అలర్ట్ అయిపోతాం మనం. అలర్ట్ అయిపోవాలమ్మా. ఒక ఆత్మజ్ఞాని ఒక దివ్య సాధన మార్గంలో ఆనాపానసతి ధ్యానం చేసి పత్రిజీ మాటలు విని అంటే ఎవరిని వారు ఉద్ధరించుకునే ఆ ఒక మార్గంలో ఉన్నవాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాల. బీ అవేర్, బీ అవేర్, బీ అవేర్ అంటారే, వారు దేని పట్ల అవేర్? ప్రతి దాని పట్ల అవేర్ గా ఉండాల. అదన్నీ నా ఆత్మ ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది నాకు. దాన్ని పుష్ చేసేటట్టు ఉండాలా, అది సునాయాసంగా జరిగేటట్టు, దానికి దోహదపడేటట్టు ఉండాలా అనే విచక్షణ ఉండాలా. అది మేము కేరళ 2000 జనవరి 2వ తారీఖుకి 2000 జనవరి 2కి కేరళ నుంచి మేము ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో వచ్చాము. ఇప్పుడు 1 ఇయర్ అయింది కేరళ సెటిల్ అయ్యి. జస్ట్ 1 ఇయర్ అవుతోంది కేరళ సెటిల్ అయ్యి. అయితే 24 ఇయర్స్ కంప్లీట్ అక్కడే ఉన్నాం విజయనగరంలో. బిజినెస్ రీత్యా వచ్చానన్నమాట. కేరళలో నేను వెరీ నార్మల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. కానీ చాలా డబ్బున్నవాడు నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా డబ్బున్నవారంటే అంటే మాకు ఊహకి అందని, అంటే ఆ సమయంలో అంత డబ్బున్న వాళ్ళే ఎక్కడో ఉంటారు. సో అలాంటి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవడం అంటే ఏదో అలాగా జరిగింది. సో అలాంటప్పుడు నేను చాలా వెరీ నార్మల్ ఫ్యామిలీలో పుట్టి పెరగడం వల్ల ఈ యొక్క అద్భుతాలు, ఆడంబరాలు, లేకపోతే ఈ డబ్బు కట్టలు అవన్నీ నేను చూడలేదు కనుక నాకు అస్సలు స్వేచ్ఛ అనేది నా తల్లిదండ్రులు నాకు ఇవ్వకపోవడం వలన ఇదంతా నాలో ఒక పగగా, కోపంగా, స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం ఆరాటపడే ఒక నా మైండ్‌కి బాగా దొరికారు వీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులు బాగా పనిష్మెంట్ చేసి నాకు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి ముందే వారు కొట్టేస్తారు. కొట్టేయడం పట్ల నాకు విచక్షణ లేదు. ఎందుకు కొట్టారు? అసలే దీన్నే ఇంతలాగా నేను అర్థం చేసుకొని వ్యవహరించాల్సిందా అనేది కూర్చోపెట్టి చెప్పే అంత సహనం నా తల్లిదండ్రులకి లేకపోవడం వల్ల నాకు చాలా అదొక రకమైన ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు అన్నట్టయింది. సో అది మా వారి ఇంట్లో ఇదంతా నా ఇంట్లో నాకు నష్టపోయిన సకల స్వేచ్ఛ నా భర్త ద్వారా నేను పొందాలనుకున్నాను. కానీ వారు కూడా చాలా డబ్బున్న ఇంట్లో అయినా చాలా స్ట్రిక్ట్‌గా పెరిగారు వారు. మా మావయ్య గారికి 2 వైఫ్‌లు. సో 2 వైఫ్‌లు మనసు స్పర్ధలుంటాయి. సో ఉంటాయి కదా! ఎక్కడైనా సరే ఏమంటారు? ఏ పోరైనా భరిస్తారు గానీ సవతి పోరు భరించరన్నట్టు ఆ బాధలంతా చూసి పెరిగారీళ్ళు. అంటే మావయ్య గారు చాలా సినిమా ప్రొడ్యూసరు, హోటల్ ఉండేది వాళ్ళకి. చాలా అద్భుతమైన హై ఫ్యామిలీ వీళ్ళు. అందుకని దానికి తగ్గట్టు ఆవగేషన్స్ ఉండేది వారికి. సో అందుకని ఈ 2 పిల్లలతో కూడా సమంగా ఇది చేయడం అనేది వారి స్ట్రిక్ట్. వారంటే భయం. అందుకని ఈళ్ళు కూడా స్వేచ్ఛగా పెరగలేదు. డబ్బుకి లోటు లేదు గానీ స్వేచ్ఛ లేదు. అలా అని ఎలా అని వాల్యూస్ అనేది తెలీదు. కుటుంబంలో ఎలా వ్యవహరించాలనేది. సో అందుకు నా భర్తకి కూడా నన్నెలా డీల్ చేయాలో తెలియలే. నాతో ప్రేమగా మాట్లాడడం, నాతో దగ్గర ఉండడం, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడం అదంతా తప్పు. ఎందుకంటే ఆళ్ళ నాన్న ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అంటే ఇంట్లో పనివాళ్ళు 5గురు, 6గురు ఉన్నారు. అర్థమైందా? బయటికి మాత్రం ఆయన ఎప్పుడో కేరళకి ఆయన కారులో తీసుకెళ్తే అంతే తప్ప స్వయంగా ఆలోచించి ఆనందం కోసం ఒక సినిమాకి వెళ్ళాలి, బయటికెళ్ళాలి అవేం లేవు. సో అందుకు పెళ్ళాన్నే ఎలా డీల్ చేయాలి? పెళ్ళానికి కోరికలుంటాయి. దానికి ఎన్నో కలలుంటాయి అనేది అర్థం చేసుకోలేకపోయింది మా వారు. అప్పుడు నాకేంటి నేను చాలా నా ఇంట్లో అయితే నన్ను కొట్టి చంపేస్తారు. ఎంత పెద్దదైనా. కానీ నా భర్త చూడ్డానికి బావుందని పెళ్లి చేసుకున్నాను. డబ్బులు లేనిదాయని. అప్పుడు నేనేం చేశానంటే ఇదంతా నా నా వారి మీద ఆధిపత్యం. అంటే నువ్వెలాగైనా నా కోసం చేసుకోవాలని. ఆయనకి అలవాటు లేదు. ఆయన తల్లిన భయపడుతూ ఉంటారు. అది ఆయనకి అక్కడ చెయ్యలేకపోయింది. అప్పుడు నాలో ఉన్న అసలు సిసలైన
ఆ ఒక కోపం, కసి, పగ అన్నీ బయటికొచ్చి విచ్చలవిడిగా మాట్లాడడం, గొడవలాడుకోవడం చేసిందండి. సో, అలాంటి నన్ను అప్పటికి వీళ్ళు కేరళ సెటిల్డ్ అయిపోయింది. మావయ్య గారు చనిపోయిన తర్వాత వీళ్ళు కేరళ సెటిల్డ్ అయిపోయారు. ఆంధ్ర విడిచిపెట్టి వచ్చేసారు. కేరళలో చాలా భారీ ఆస్తులుండేది వీళ్ళకి. హాస్పిటలు, మెటర్నిటీ జనరల్ హాస్పిటలు, పార్టీ ఆఫీసులు, 23 షాపులన్నీ ఉండేది ఈయనకి. సో, అదంతా చూసుకుంటూ హ్యాపీగా బ్రతకాలి. కానీ నాకు ఈ హ్యాపీ కాదు. ఈ డబ్బుంటే డబ్బున్న వారి పెళ్ళంగా పరిమితంగా ఉండడం కాదు. అంటే నేనొక స్వేచ్ఛా జీవిని. నాకు ఆనందంగా ఉండాలి. ఒక సినిమాకెళ్ళాలనుంటది. నా భర్తతో ఒక గుడికెళ్ళాలనుంటది. వారితో పాటు కూర్చొని అన్నం తినాలనుంటది. సరదాగా వారితో గడపాలనుంటది. ఇదంతా రెస్ట్రిక్షన్స్. అంటే మా ఇంట్లోనే చాలా నరకం అంటే దానికి రెట్టింపయిపోయింది ఎళ్ళిన ఇది. అలాంటి లోటు లేదని ఆశపడి చేసింది తల్లిదండ్రులు. కానీ అక్కడ అసలు సిసలు నా వ్యక్తిత్వాన్ని నేను నష్టపోయేటట్టు చేశారు. ఎందుకంటే అక్కడ మగవాళ్ళకి చాలా వాల్యూ. నా భర్తకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. సో, కానీ అక్కడ అందులో సమభాగంగా ఉన్న ఈ పిల్లకి కూడా అది ఉండాలని వారు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు నేను చాలా బ్లాస్ట్ అయిపోయింది. కానీ మా వారికి వివేకం ఉంది గనక ఆయన నన్ను ఉపేక్షించడం అంటే ఆయన నన్ను డైవోర్స్ చేయలేదు. అలా అని చంపలేదు. ఆయన ఏం చేశారు, నాలాంటి పెళ్ళంతో ఆ ఇంట్లో కాపురం ఇంక కుదరదని విడిచిపెట్టిన ఆంధ్రాకి వచ్చేసారు. విడిచిపెట్టిన ఆంధ్రాకి మళ్ళా కాపురం తెచ్చుకున్నారనమాట ఆయన. అప్పటికి అన్నీ ఇక్కడ ఏం లేవు. మళ్ళా ఇక్కడికొచ్చి కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ అని, అలాగే వాటర్ ప్లాంట్ అని, ఫైనాన్స్ అని, హోటల్ అని ఇవన్నీ స్టార్ట్ చేశాం. చాలా డబ్బుంది వారి దగ్గర. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నా భర్త, తల్లి లేదు, ఆడపడుచి లేదు, తోటికోడలు లేదు. హ్యాపీ, నాకు స్వర్గం అనుకుంది. కానీ నా భర్త ఏం చేసింది, ఆయనకి ప్రశాంతత లేకుండా ఆయన్ని తెచ్చుకున్నాను కదా! ఆయన ఏం చేసింది, నాకు దూరమైంది. ఆయన పరిపూర్ణంగా తాగడం మొదలుపెట్టి ఇంటికే రాకుండా ఫ్రెండ్స్‌తో పాటు ఏసీ బార్స్‌లోనే ఆయన ఉండేది. సో, అప్పుడు నాకు కంప్లీట్ అంటే నాకు నా భర్తతో పాటు వచ్చారు. ఇంకా నా జీవితం ఇంకా ఆనందంగా ఉంటదనుకుంటే, ఆనందం ఏంటో నాకు అర్థం కాలేకపోయింది. అప్పుడు ఇంకొక పిల్లాడున్నాడు పెద్దోడు. సో, ఈ క్రూరమైన పనిష్మెంట్‌లు పిల్లాడిని చేసి, సెల్ఫ్ పనిష్మెంట్‌లు చేసి, కాల్చి, కోసి, మొత్తం ఇబ్బందులు పెట్టి, చాలా సర్వనాశనం చేసి, ఆయనకి ప్రశాంతత లేకుండా చేశాం. అలాంటి టైంలో నాకు షాక్ ట్రీట్మెంట్ అంటే, నాకు 6.5 సంవత్సరాల నుంచి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఉంది. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు ఇల్లంతా గందరగోళం చేస్తుంది అంటే, నా భర్తకి సైకియాట్రిస్ట్ చెప్పారు. వారికి డాక్టరు, మెడిసిను మీరేనయ్యా. వారికి ఏ అక్కర్లేదు. వారికి మెడిసిను మీరే. మీరే ప్రపంచం. ఆ ప్రపంచంలో మీరు కనిపించటం లేదు. అర్థమైందా? సో, అందుకని ఒక సినిమాకి తీసుకెళ్ళండి. తనకి సరదాగా తనకేం కావాలో తెచ్చిపెట్టండి. తనకేం కావాలో అడగండి. ఈయనకి అలవాటు లేదు. అలవాటు లేనిది తెచ్చుకోవాలనేది పురుష అహం అనేది ఉంటుంది గదా! ఈగో ఎందుకు ఎందుకు నేనలా చెయ్యాలా? అంటే స్త్రీ యొక్క గొప్పతనం ఆయన తండ్రి తెలియచేయలేదు. ఇద్దరి పిల్లలకి సమంగా ఆనందాన్ని పంచిపెట్టకపోవడం వల్ల ఈ మనిషికి అది తెలియదు. సో, అలాంటప్పుడు నేనది నరక యాతనలు చేసి ఆ టైంలో 6.5 సంవత్సరాలు నాకు షాక్ ట్రీట్మెంట్. అయినా సరే నేను దానికి ఈ ఈ యొక్క సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అంటే ఈ మెడిసిన్ స్వభావంలో మార్పులేదు. నా లోపల ఉన్న కోపాన్ని అణిచిపెట్టి పడుకోబెట్టినంత వరకి మెడిసిన్ పనిచేసింది. సో, అలాంటి సమయంలో నాకు కొన్ని కొన్ని విషయాలు నచ్చక అలాగా సూసైడ్ అటెంప్ట్ చేశాను. మూడోసారి సీవియర్ హాస్పిటలైజ్డ్ అయింది. అప్పుడు ఈ సైకియాట్రిస్ట్ ఇంకా ఈమె ఖచ్చితంగా చనిపోతారు. మనం ఏం చేయలేను. షాక్ ట్రీట్మెంట్‌కి వైజాగ్‌కి రాసారనమాట. అప్పుడు నాకు కేరళైట్స్‌కి సీటు దాటి జుత్తుంటది. అదంతా కట్ చేసి గుండు చేశాను నేను. ఎందుకంటే అందం చూసి పెళ్లి చేసుకున్నావు కదయ్యా! అంత వికారంగా తిరుగుతాను ప్రేమిస్తారా అని. కానీ ఒక మగవాడికి మనల్ని ప్రేమించాలని అనిపించాలంటే మనలో వినయం ఉండాలా, ప్రేమతత్వం ఉండాలా. కానీ నా లోపల అన్నికి కక్కుర్తి ఆలోచనలే. నాకు ఇచ్చేయాలి, నన్ను ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి. అంటే నన్ను పేషెన్స్‌గా నేను చెప్పాను, ఏడ్చుకున్నాను. కానీ అదంతా ఆయనకి అర్థం కాలేదంటే నేను చేసిన కర్మ అని నాకు తెలియదప్పుడు. నా జీవితం సర్వనాశనం చేశారు ఈయనకి అనే అనుకున్నాను నేను. కానీ అదంతా నా కర్మానుసారం నాకేం తెలుసు? గొడవ చేసేటప్పుడు ఆయన నాతో ఎలా ప్రేమగా వ్యవహరిస్తారు? ఆయనకి నా దగ్గర ఉండాలనే ఇష్టం లేదు. అదొక అంటే అసహ్యంగా ఉండేది. అందులో రెండోది కూడా డెలివరీ అయిపోయింది అక్కడే. కేరళ నేను రాలేదు. ఎందుకంటే నాకు ఈ కేరళ ఇష్టం లేదు. నా తల్లితండ్రి దగ్గర భయం.
నా అత్త వారి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాంటప్పుడు నేను అక్కడికే మా అమ్మనే తెచ్చుకొని అక్కడ డెలివరీ చేశారనమాట. సో, ఆ సమయంలో ఈయనలో మార్పు రాకపోవడం వల్ల మూడోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. సీవియర్ హాస్పిటలైజ్డ్ అయింది. సో, అప్పుడు ఆ వారు చెప్పారనమాట, "ఈమె ఖచ్చితంగా సూసైడ్ చేసేస్తారండి. ఇంక నేనైతే ఏం చేయలేను." అలాగా షాక్‌కి పంపించారనమాట. అప్పుడు తలకి, బ్రెస్ట్‌కి షాక్ పెట్టారు. తలకి పెట్టింది ఓవర్ డోస్ అవ్వడం వలనో బాడీ తట్టుకోలేకపోయినప్పుడు అప్పుడు బ్రెస్ట్‌కి షాక్ పెట్టానమ్మా. ఆ సమయంలో ఆ తర్వాత ఒక 11 రోజులు చీకటి గదిలో ఉండాల్సొచ్చింది. అంటే లైట్ గాని, సౌండ్ గాని ఏమి కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఆ సమయంలో నాకు అప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది నాకు. నాకు నష్టపోయిన సమయం అది. నష్టపోతూ వస్తుంది. ఆ సమయంలో బ్యూటీ పార్లర్ ఉంది. అప్పుడు అందులో ఒక మేడమ్ వచ్చింది, మల్లిక మేడమ్ అని. అంతకు ముందు నుంచే తను నాకు చెప్తుంది మెడిటేషన్ అని. కానీ తను నాన్ వెజ్ తినకూడదు. ఫస్టే వంటగదిలోకొస్తది ఆమె. వంటగదిలోకొచ్చి ఎవ్రీ డే కేరళైట్స్‌కి నాన్ వెజ్ ఉండాల. ఎవ్రీ డే 365 డేస్ మార్నింగ్ మాకు అంటే ఏమంటారు, మార్నింగ్ టిఫిన్ నుంచి నాన్ వెజ్ తింటారు మేము. ఈ పిల్ల ఇదంతా తీసేస్తారు. పారేయమంటారు. అందుకని ఈ పిల్ల నాకు ఇష్టం లేదు ఆమెనే. కానీ ఎప్పుడైతే నా అహం దెబ్బతినిందో నాకు చాలా బాగా షాక్ గట్టా అయిపోయిన తర్వాత నాలో అహంకారం, అహంకారం కొంత అణిగేటప్పుడు ఆమె మాట ఫస్ట్ టైమ్ విన్నాను. అప్పుడు క్లాస్ వినడానికెళ్ళా. వంశీ సార్ క్లాస్ విన్నాను. వంశీ సార్ చెప్తుంది ఒక ఆడదాని లోపల ఉన్న రాక్షస తత్వాల గురించి చెప్తుంది. అంతవరకేమో ప్రతి మగాడు ఆడదాన్నే పొగిడేవాళ్ళే చూశాను. కానీ ఆడదానిలో ఇన్ని నీచ గుణాలు ఉన్నాయని చెప్పేది ఇదంతా నా గురించే కదా చెప్తున్నా. ఫస్ట్ టైమ్ వింటున్నాం. ఒక ఆడదాని గురించి ఒక్క మగవాడు చెప్పడం. అది విన్నప్పుడు నాలో కదలికలు మొదలైంది మేడం. ఆ కదలికలు మొదలయ్యే జ్ఞానమేం లేదు నాకు. కానీ కదలికలు మొదలైంది. అప్పుడు నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. పత్రి సార్ దగ్గరికి అంతకు ముందు ఒకసారి వెళ్ళాను. ఈ మల్లిగే తీసుకెళ్ళాను నన్ను. అంటే ఈ షాక్ ట్రీట్మెంట్ అవ్వకముందు. అప్పుడు నేను చాలా నష్టాలొచ్చిన సమయం. పత్రి సార్ దగ్గరికి ఎళ్లి ఆయనకి అన్నీ చెప్పాను. సార్ మాకు ఇన్ని కోట్ల ఆస్తి పోయాయి. అన్నీ సర్వనాశనం అయిపోయింది. ఇన్ని రోగాలున్నాయి, కష్టాలున్నాయి అన్నీ చెప్తుంటే ఆయన నా కళ్ళలోకే చూసి అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది. అయిపోయిందనంటే, అయితే నీ యొక్క వేదనకి, నీ యొక్క దుఃఖానికి, నీకు కష్టానికి పూర్ణ బాధ్యత నీవే. నీ వల్లే ఇదంతా నీకొచ్చిందంటే, నాకు చాలా పొడుచుకొనొచ్చింది. అంటే నన్నెవరు అనలేదు కదా! అంటే ఎక్కడికెళ్ళినా ఏ జ్యోతిష్యుడి దగ్గరికి, గురువు దగ్గరికి నేనున్నానమ్మా, అదేం పర్వాలేదమ్మా అనేవాడు. కానీ గురువు అన్నారు, "నీ వల్లే నీకిదంతా వచ్చిందని." నువ్వే బాగుపడాలి అనేసి చెప్తే నాకు చాలా ఈగో హర్ట్ అయిపోయి, ఈ గురువు వద్దురా బాబు, ఈ పత్రిజీ వద్దనేసి ఇంటికొచ్చి ఉన్నానన్నమాట. ఆ తర్వాత నాకిదంతా జరిగి అప్పుడు వంశీ సార్ క్లాస్ వినిన తర్వాత స్త్రీల గురించి చెప్పేటప్పుడు నాకు గురు కనెక్ట్ అయింది అప్పుడు. అప్పుడు గురు చెప్పింది కరెక్టే కదా! నా లోపలికి నేను చూస్తే నేను చేసిన అంటే చూడండి, ఇప్పుడు నేను మా భర్త ఇంటికెళ్ళినంత వరకి ఆ కుటుంబం బాగానే ఉంది తల్లి. నేనెళ్ళిన తర్వాత గొడవలెందుకొచ్చింది? అంటే నా స్వభావం మంచిగా లేకపోవడం వల్లే కదా! అందరికీ తెలుసు వాళ్ళు గొప్ప ఫ్యామిలీ అని. నేనెళ్ళిన తర్వాతే వచ్చిందంటే నా అత్త బాలేదు, నా మొగుడు బాలేదు, నా తోటికోడలు బాలేదు, నా ఆడపడుచు బాలేదు అంటే వాళ్ళందరూ ఇన్నాళ్ళు బాగున్నది వీళ్ళందరూ చూసావు. అంటే నేను బాగోపోవడం వల్లే పత్రిజీ అదే చెప్పారు. "నువ్వు మారాలి. నీలో మార్పు రావాలి." అప్పుడు నాకు లోపల నుంచి అర్థమైంది. చిన్నగా అర్థమైంది. తర్వాత సాధన చేయగా సజ్జన సాంగత్యాలు చేయడం ద్వారా కొన్ని అర్థం చేసుకొని నా భర్త ఎందుకు నాకు దూరమయిందో అని నా భర్త కుటుంబాన్ని అంగీకరించడం మొదలుపెట్టాం. భర్త కుటుంబానికి సేవ చేయడం, వాళ్ళనే ఆంధ్రాకి పిలిపించడం, క్షమాపణ చెప్పడం, ఆడపడుచు కూతురిని ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ చదివించడం, అవన్నీ చేశాం. ఒక అత్త ఎలా ఉండకూడదో అనేది వాళ్ళు చూసారు. ఎలా ఉండాలో అనేది కూడా వాళ్ళకి చూపించాలని ప్రయత్నాలు చేశాం. సో, అలా వారందరిలో మార్పొచ్చేటప్పుడు నా భర్త నన్ను బాగా కేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. నాలో మరింత మార్పొచ్చేటప్పుడు పరిపూర్ణంగా ఆయన తాగుడు మానేశారు. 14 ఇయర్స్ అయింది. ఇప్పుడు తాగడం మానేశారు. సో, నాన్ వెజిటేరియన్ అనేది మేము ధ్యానంలోకొచ్చి ఒక 3 నెలలకి కంప్లీట్‌గా మార్చాం. మేము నలుగురం పిల్లలు గూడా. సో, అలాగా నాలో మార్పొచ్చేటప్పుడు ఇంకా ఇదేమి కాదు మార్పు, నేను మారనే లేదు అనేది అర్థమైంది ధ్యాన ప్రచారం చేసేటప్పుడు. ధ్యాన ప్రచారం కేరళలో చేసేటప్పుడు చాలా అంటే నా క్యారెక్టర్ ఇలా ఉందంటే, నా బాబులా ఉంది ఒక్కొక్కళ్ళు కేరళలో.
అహంకారానికి. ఎందుకంటే మాకు అలా ఉంటాయి. మా తిండి అలాంటిది. గొడ్డు మాంసం తింటాం కదా! ఆవు మాంసం, గొడ్డు మాంసం తింటాం కదా! ఉదయం నుంచి బీఫ్ తింటాం. సో, దానికి అనుగుణంగా ఉన్నప్పుడు నువ్వెవ్వరితివే నువ్వు అనేసి చంపడానికే వస్తావు మనల్ని. సత్యం చెప్తావా? సత్యం అంటే ఏంటే? అలాగా. అంటే ఎళ్తావా చంపేయాలా అన్నట్టుంటారు. సో, అలాగా ధ్యాన ప్రచారం చేసేటప్పుడే నేను సాధించేది ఏమీ లేదు. నేను ఏమీ సాధించలేదయ్యా అని అర్థమైంది. అందుకే పత్రిజీ జనాల మధ్యలోకెళ్ళమన్నారు. మన ఇంటికాడ కూర్చున్నప్పుడు మనల్ని ఎవ్వరు ట్రిగ్గర్ చేయరు. ట్రిగ్గర్ చేసిన మొగుడిని, పిల్లకాయల్ని కూడా తొక్కి పడేస్తారు ఆడది. అవునా గదా! బయట అందరి ముందు నా మొగుడు, నా పెళ్ళాం అనుకుంటారు గానీ, ఇంటికాడ మాత్రం ఆళ్ళకి నరకం చూపిస్తా. బయటికెళ్తే నోట్లో మాట్లాడితే పళ్ళు రాలగొడతారు జనాలు. అలాంటప్పుడు ఎలా ఉండేది నేను అంటే, అర్థమైంది నాకు అమ్మమ్మమ్మమ్మో అనేది నేను అణగడం స్టార్ట్ చేశాను. నా తగ్గించి, అహంకారం తగ్గించి నాలో వినయం ప్రవేశపెట్టి, సహనం ప్రవేశపెట్టేటప్పుడు నా మాటకి విలువొచ్చింది. అంతవరకి ఎవరు ఏం చెప్పినా అస్సలు పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాలు కేరళ వచ్చాం. ఎవరెవరినో తీసుకొచ్చాం. అస్సలు ఒక్క పిట్ట మారలే. ఇప్పుడు ఇన్ని వేల మంది వెజిటేరియన్స్ అయ్యింది అంటే, ఇన్ని వేల మంది మెడిటేషన్ చేస్తున్నారంటే, ఇన్ని వేల మంది రోగాల్లో నుంచి, డైవోర్స్‌లో నుంచి, కుటుంబంలో చిచ్చులు పెట్టి అందులో నుంచి పెద్ద పెద్ద గొడవల్లో నుంచి ఇంత ప్రశాంతంగా ఉంటున్నానంటే నేను మారడం బట్టి మేడం. కేవలం నేను మారేటప్పుడు నా వాక్‌కి శక్తి ఎళ్ళిపోయింది. అంటే త్రికరణ శుద్ధి అనేది మనం ఎంత ఎంత నో కాంప్రమైజ్‌గా మన సత్యాన్ని ప్రచారం చేసేటప్పుడు నో కాంప్రమైజ్‌గా ఉండాలి. ఇది సత్యం ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఎలాంటి దానికి కాంప్రమైజ్ ఉండకూడదు అనేది గట్టిగా సత్యంలో, ధర్మంలో, అహింసలో గట్టిగా ఉండేటప్పుడు జనాల్లో మార్పొచ్చింది. వాళ్ళు ఫస్ట్ అంతా తిట్టి డాక్టర్స్ తిట్టారు. యూట్యూబ్‌లో వచ్చి అలాగే ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు వచ్చి నా గురించి పిచ్చిది ఇది, మెంటల్ ఇది అందరిని పిచ్చివాళ్ళు చేస్తున్నారు. 3 గంటలు కూర్చోపెడుతుంది ఇది మెంటల్‌ది. దీన్ని చంపియాలి అని అన్నీ వచ్చారు. కానీ 3 గంటల నుంచి 30 గంటలు నేనే కూర్చొని చూపించాను. లైవ్‌లో కూర్చోవడమే. అయితే మీరు చెయ్యండి, చెయ్యండి, చేసి మీరు నమ్మండి అనేటప్పుడు చేసి వాళ్ళ యొక్క అనుభవాలు విచ్చలవిడిగా పత్రిజీ చెప్పినట్టు ప్రతి ఒక్కరి అనుభవాలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాం. స్ట్రిక్ట్‌గా మనం పత్రిజీ చెప్పినట్టే బిజినెస్ వల్కరించడం అనేది చేయలేదు. దీన్ని బిజినెస్ వల్కరించేద్దామని ప్రతి ఒక్కరు కూడా గ్రూపుల్లో అలా ఇలా ఎక్కిపోతూ ఉంటారు. అందరిని తీసి పారి స్ట్రిక్ట్‌గా చాలా కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టాం. నిన్ను ఉద్ధరించాలని ఉందా? ఇది పరిస్థితి. నీ ఇంట్లో ఉండు, నీ భర్తతో ఉండు, నీ పిల్లలతో ఉండు. నువ్వు సిక్కారెళ్ళినా నీ భర్తకి, పిల్లలకి తెలియకుండా వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ మీద అజమాయిషీ చేస్తే నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ప్రశాంతత ఉండదు. వాళ్ళ యొక్క ఆలోచన తరంగాలు నిన్ను వెంటాడకుండా ఉండాలి అంటే అక్కడ నువ్వు సాధించాలి. ఓకే. సో, చాలా విషయాల్లో మనం స్ట్రిక్ట్‌గా అంటే కుటుంబం పత్రి సార్‌ని, ధ్యానాన్ని అపమానించేటట్టు నీ యొక్క ప్రవర్తన ఉండరాదు. సత్యాన్ని అపమానించేటట్టు, సత్య సాధనని అపమానించేటట్టు ఏ ప్రవర్తన ఉండరాదని స్ట్రిక్ట్‌లీ యూట్యూబ్‌లో కూర్చొని కరెక్ట్ క్లియర్‌గా ప్రతి విషయం చెప్పేసాను. ఎవ్వరి దగ్గర రూపాయి మనం ఫీజుగా కానీ, దక్షిణగా కానీ తీసుకోకపోవడం వల్ల సత్యాన్ని ఎవ్వరి కోసం కూడా చంపలే. ఎవ్వరి కోసం కూడా బెండ్ చేయలేదు. సో, నా యొక్క అనుభవము ద్వారా ఆ అనుభవ జ్ఞానము పరమ గురు సాంగత్యాలతో ఉన్న తెలుసుకున్న అద్భుతమైన దివ్య జ్ఞానము కలిపి వాళ్ళకి చెప్పేటప్పుడు ప్రతీదీ పత్రిజీది పీఎంసీ హిందీ, పీఎంసీ తెలుగు, పీఎంసీ ఇంగ్లీషు ప్రతీదీ వాళ్ళకి పరిచయం చేస్తాం. మీకు ఏ భాష తెలుసో అక్కడికి వెళ్ళండి. ఏ భాషలో మీకేం తెలిస్తే అది ఇతరులకి మీ అనుభవంలో స్థిరమైతే అంతవరకు ధ్యానం గురించి మాట్లాడకు. స్థిరంగా నీలో మార్పొస్తే ధ్యానం గురించి చెప్పు. లేదా వాళ్ళ మాటల్లో పడి ఎందుకంటే పత్రిసారికైనా గొప్ప గొప్ప మాటలతో ఆడుకున్న వాళ్ళని చూశాను నేను పిఎస్ఎస్ఎంలో. వాళ్ళలో ఆచరణ చూస్తే సున్నా ఉండేది. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి ఉండేది. పత్రిసారి మాట్లాడేదాన్ని కానీ 10 రెట్లు మాటల్ని ఆటగా మాట్లాడి జనాల్ని ఆకర్షించే వాళ్ళు పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. పత్రిసారికైనా గొప్పగా మాట్లాడతారు తెలుసా? పత్రిసారి సత్యాన్ని చాలా ఆయన సహజంగా మాట్లాడతారు కానీ ఆయన ఏం కాదు అన్నట్టు మాట్లాడతారు. దానికి ఆకర్షింపబడే మందల్ని చూశాను. పత్రిసారికైనా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని చూశాను.
ఈ వ్యక్తిలో ఆచరణ ఉందా అంటే ఈ వ్యక్తి దీన్ని ఎలాగ మలుచుకుంటుంది అని చూస్తే అప్పుడు అర్థమైంది నాకు. చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. సో, నేను ఎవ్వరిని మార్చలేనని అర్థం అయింది. సో, పరమగురు పత్రిజీ పట్ల ఎంత కృతజ్ఞత, నాలాంటి మూర్ఖురాలు ఒక కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే ఒక రాక్షసిలో ఇంత మార్పొచ్చిందంటే ఆ మహానుభావుడు స్ట్రిక్ట్‌గా గైడ్ చేశారు. సో, వారితో నేను కృతజ్ఞతగా ఉండాలంటే వారు చెప్పేదాన్ని గట్టిగా పట్టుకుంటూ వ్యక్తులతో పెట్టుకోవద్దు నాయన, ఏ వ్యక్తులతో పెట్టుకోవద్దు. నీ శ్వాస అనే గురువుని గట్టిగా పట్టుకో. సత్యం, ధర్మం, అహింసే శక్తిలు. ఆ శక్తితో సాంగత్యం చేయని సజ్జన సాంగత్యం తీసేశాను. 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిజీ చెప్పింది ఈ సజ్జన సాంగత్యం అంటే ఇది చెప్తా. సజ్జనులు ఎక్కడ ఉన్నారో ఈ టైంలో నీకు అర్థం కాదు. మూసుకొని ఇంటికాడ ఉండి నీ దగ్గర నీ లోపల ఉన్న సత్యంతో, ధర్మంతో, అహింసతో సాంగత్యం చేసుకో అని చెప్పి స్ట్రిక్ట్‌గా నేను కేరళలో ఉన్నానని నా ఇంటికి రావడం, నాతో కాంటాక్ట్ చేయడం, నాతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ఏది పనికిరాదు. నీ కుటుంబం నీకు ఎక్కువ కర్మలు ప్రారాబ్ధంలో నువ్వు తెచ్చుకున్నా అంటే వారితో కోకర్మాస్ ఉన్నాయి. సో, అక్కడే నువ్వు వినయం తెచ్చుకో. అక్కడే నువ్వు సహనం తెచ్చుకో. వాళ్ళే నీకు టెస్టర్స్. వాళ్ళే నీకు గురువులు. మొగుడినే తప్పుగా చెప్పి మొగుడు దగ్గర నుంచి మొగుడినే ఖాతరు చేయకుండా ఇంకా పరాయి మొగుడులతో ఎళ్ళడం కాదు. లేపోతే వాళ్ళతో సికార్లు ఇది చేయడం కాదు. నువ్వు అంతరంగంలో ఎంత లోతైన ప్రయాణం చేస్తే బాహ్యంలో నీకు అంత స్వేచ్ఛ దొరుకుతది. నీలో అంతరంగ శుద్ధి లేకుండా బయట వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. నీలో శుద్ధి ఉంటే ఈజీగా వాళ్ళ ఆత్మలోకి ఆ మాటల యొక్క పవర్ ఎళ్ళిపోతాయి. అంతరంగ శుద్ధీకరించుకో. ఇంక ఏ నటనతో నిన్ను నువ్వు మోసం చేయమాకు అనేది కఠినంగా చెప్తోంది. సో, అది స్ట్రిక్ట్ అమ్మా. ఎలాంటి గ్రూపు లేదు, గ్రూపిసము లేదు. ఓకే. ఇలాగ ఉంది. ఇంకెవరైనా వచ్చి కేరళలో క్లాస్ చెప్పినా అవేర్ చేస్తాను. అది ఎలాంటి వారైనా. అవేర్ చేస్తారనమాట. ఈ మాటలు వాళ్ళు చెప్పింది, ఇవి వెనకాల ఇది అనేది చెప్తా. ఇక మీ ఇష్టం. అంటే అలాంటప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. వాళ్ళెక్కడికెళ్ళిపోయినా నాకు పర్వాలేదు. కానీ ఫస్ట్ సాంగత్యంలోనే వాళ్ళకి ఆ బంగారపు కీ ఇచ్చియాలి. నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానం ఇది సూక్ష్మ మార్గం ఒక రహస్యం. కీ ఇచ్చియాలి. వాళ్ళు మళ్ళా మన దగ్గరికి రావడం కృతజ్ఞత చెప్పుకోవడానికే రావాలా. ఇంక దేనికోసం మనతో సాంగత్యం చేయకూడదు ఎవరు గూడా. అది మనకి కూడా ఇబ్బందియే. వ్యక్తి సాంగత్యం ఎంత తగ్గిస్తే మనం హ్యాపీగా సాధన మార్గంలో ముందుకెళ్ళిపోవచ్చు. ఏ కుటుంబం డిస్టర్బ్ అవ్వదు. ఈ కుటుంబం కాకుండా ఈళ్ళు కనెక్షన్‌లు పెట్టుకోవడం వల్లే కుటుంబంలో శాంతి లేదు. సో, ఇవన్నీ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.